హలో ఆస్పిరెంట్స్. సో, ఈరోజు మనం జనరల్ ఫారెస్ట్రీ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో, పేపర్ 3 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మెయిన్స్‌లో పేపర్ 3 జనరల్ ఫారెస్ట్రీ అనమాట. సో, దాని రివిజన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్‌గా చాలామంది అడుగుతున్నారు కూడా దీని గురించి. నేను పాలిటీ, పీవైక్యూ సీరీస్ స్టార్ట్ చేయడం వల్ల అండ్ దట్ టూ ఒక పక్క జాబ్ చేయడము, ఇంకా మిగతా అన్నీ కూడా మేనేజ్ చేయలేకపోవడం వల్ల నేను జనరల్ ఫారెస్ట్రీ రివిజన్ స్టార్ట్ చేయలేదండి ఇంకా నేను. సో, ఇంకా టైం అయితుంది. ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టొచ్చు కాబట్టి ఇంకైతే ఇప్పుడు నేను ఇంకో జనరల్ ఫారెస్ట్రీ స్టార్ట్ చేశాను. సో, మీకు కూడా ప్రతిరోజు వీడియోస్ అన్నీ వస్తాయి. అండ్ ప్రతిరోజు ఇన్ ద సెన్స్ నేను ఎప్పుడు రివిజన్ చేస్తున్నానో అప్పుడు మీకైతే ఖచ్చితంగా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో, నెక్స్ట్ మనం పీవైక్యూ అనాలిసిస్‌లో హిస్టరీ అనేది స్టార్ట్ చేస్తున్నాము. దెన్ ఐ విల్ గో విత్ ద ఎన్వైర్న్మెంట్. ఓకేనా? సో, ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆల్రెడీ నేను ప్రిలిమ్స్ చేసినప్పుడు చాలా టాపిక్స్ కవర్ చేశాం. అండ్ ఇప్పుడు మనకి మెయిన్స్‌లో కొన్ని న్యూ టాపిక్స్ యాడ్ అయ్యాయి. ఫస్ట్ అవి రివిజన్ చేద్దాము. దాని తర్వాత రిమైనింగ్ మళ్ళీ రివిజన్ చేసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ టాపిక్ నేను ఏం స్టార్ట్ చేశానంటే యూనిట్ 10 అండి. మీ దగ్గర హార్డ్ కాపీ ఉంటే ఓపెన్ చేసి చూసుకోండి. యూనిట్ 10 అంటే ఫారెస్ట్ మెన్సురేషన్, రిమోట్ సెన్సింగ్ అండ్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్. అందులో మనం సబ్ టాపిక్ ఫారెస్ట్ మెన్సురేషన్ అనేది చూద్దాం. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ప్రతి టాపిక్ ఇన్ డెప్త్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కాదు. ఇది నా రివిజన్ ప్రోగ్రామ్ కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్, బేసిక్ ఫ్యాక్ట్స్ మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను బుక్ నేను రికార్డ్ చేసి మీకు అందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎట్లా బావుందా? లేదా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసి పెడతాను. అలా బావుందో చెప్తే దాని ప్రకారంగా మనం ఫ్యూచర్‌లో నేను చదువుతున్నప్పుడు రాసుకున్నది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయనా? లేకపోతే ఇందులోనే ఎక్స్‌ప్లెయిన్ చేయనా? అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో, అదైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు ఎలా ప్రిఫరబుల్ అనేది. నెక్స్ట్ నేను రాసుకున్న నోట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాక. ఓకేనా? సో, నెక్స్ట్ మనమైతే ఫారెస్ట్ మెన్సురేషన్ అనేది చూద్దామండి. ఇందులో అయితే 306 పేజ్ నెంబరు 308. సో, హౌ యూ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ అండ్ గుర్తుపెట్టుకోండి, పక్క వాళ్ళకి లైక్ కొంతమందికి ఫాస్ట్‌గా సక్సెస్ రావచ్చు. మీకు ఇంకా రాకపోవచ్చు. సో, దానికైతే మీరు ఫీల్ అవ్వద్దు. ఓకేనా? ఒక్కొక్కరు ఎవరి టైం వస్తే వాళ్ళు ఖచ్చితంగా షైన్ అవుతారు. అంతవరకు వీ నీడ్ టు డూ అవర్ బెస్ట్. వీ నీడ్ టు బీ పాజిటివ్. వీ నీడ్ టు కంటిన్యూయస్‌లీ గివ్ అవర్ ఎఫర్ట్స్. ఎంత టైం ఉంటే అంత టైంలో టైం వేస్ట్ చేయకుండా మనం మంచిగా చదువుకోవాలి. ఓకేనా? సో, ఫస్ట్ ఫారెస్ట్ మెన్సురేషన్‌లోని ఫస్ట్ టాపిక్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ డయామీటర్. ఓకే? దెన్ గర్త్, దెన్ హైట్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద ట్రీస్. సో, ఫస్ట్ అయితే హైట్ వరకు చెప్తాను. వాల్యూమ్ ఆఫ్ ట్రీస్ అనేది నెక్స్ట్ టాపిక్‌లో కవర్ చేస్తాను. ఓకే? సో, అసలు ఫస్ట్ ఫారెస్ట్ మెన్సురేషన్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి, అసలు ఫారెస్ట్ మెన్సురేషన్ అంటే ఏదైనా మెజర్‌మెంట్స్. సో, ఫారెస్ట్‌ని మనం ఇక్కడ మెజర్ చేస్తున్నాం. అంటే ఇండివిడ్యువల్ ట్రీస్ యొక్క హైట్, డయామీటర్ దాన్ని బట్టి వాల్యూమ్‌ని ఇవన్నీ కూడా మెజర్ చేస్తాం. అసలు ఎందుకు మనం మెజర్ చేయాలి ఫారెస్ట్‌ని? ఎందుకంటే అసలు ఫారెస్ట్‌లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్‌కమ్ ఏంటంటే టింబర్ అండి. సో, మనం ఇట్లా వాల్యూమ్ ఎంత ఉంది అని, మన ఫారెస్ట్ వాల్యూమ్ ఎంత ఉంది అని తెలిస్తే మనము ఆ టింబర్ ఎంత ప్రొడక్షన్ చేస్తున్నాము, దాన్ని బట్టి ఎంత ఇన్‌కమ్ రావచ్చు, మనం నెక్స్ట్ ఎలా ఎంత అంటే లైక్ ఇంకేమైనా ట్రీస్‌ని ప్లాన్ చేయాలా, ఎప్పుడు కట్ చేయాలా, అన్నీ ఇంకా ఒక కైండ్ ఆఫ్ ప్లానింగ్ అనేది మనకి ఉంటుందన్నమాట. ఓకేనా? సో, దట్ ఈస్ ద థింగ్. సో, ఇక్కడ ఇచ్చాడు ఆబ్జెక్టివ్స్‌లో మెయిన్‌గా ఏంటంటే వాల్యూ ఎస్టిమేషన్ ఫర్ ద సేల్ ఆఫ్ ద ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్. ఇంకొకటి మేనేజ్మెంట్‌కి కూడా ఉపయోగపడుతుంది. రీసెర్చ్ వర్క్‌కి, ప్లానింగ్‌కి, ఎవ్రీథింగ్. ఓకే? మనం ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్‌కి ఏమొస్తాయో నేను చెప్తాను. అవి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఓకేనా? సో, ఇది మాత్రం ఖచ్చితంగా చదవండి. ఓకే? మనకి డయామీటర్ అంటున్నాం. ఫస్ట్ మెజర్‌మెంట్ ఏంటి? డయామీటర్. డయామీటర్ అంటే ఏంటి? ఫస్ట్ డయామీటర్ అంటే ఏంటో అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే? సో, ఇప్పుడు మనము డయామీటర్ మెజర్‌మెంట్ అనగానే మనకి రావాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఆర్ బిట్ ఏంటంటే, మనకు అడిగే ఇంపార్టెంట్ బిట్ బ్రెస్ట్ హైట్. అంటే డయామీటర్ చెట్టుకి ఎక్కడ పడితే అక్కడ నువ్వు కొలిచేసి ఇంతుంది అని చెప్తే అవ్వదు. సో, దానికంటూ ఒక స్టాండర్డ్ ఉంది. నువ్వు నించున్నప్పుడు నీ బ్రెస్ట్‌కి తిన్నంగా హైట్ ఎంతుందో ట్రీ, అక్కడ నువ్వు డయామీటర్ తీసుకోవాలి ట్రీది. ఓకేనా? దాన్ని మనం బ్రెస్ట్ హైట్ అంటాం. మరి పొట్టిగా ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ హైట్ ఒకలా వస్తుంది. పొడుగ్గా ఉన్న వాళ్ళకి ఒకలాగా వస్తుంది. సో, అట్లా రాకూడదు అని చెప్పి ఒక స్టాండర్డ్ కూడా ఉంది. బ్రెస్ట్ హైట్ అనేది ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం. ఇండియా అయితే మెయిన్‌గా ఇండియా, బర్మా, అమెరికా, యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, మలేషియా వీళ్ళందరూ కూడా ఏంటంటే 1.37 మీటర్స్ అనేది బ్రెస్ట్ హైట్ కింద తీసుకొని అక్కడ డయామీటర్ తీసుకుంటారు. ఓకే? అదే మనం ఫీట్ అండ్ ఇంచెస్‌లో చెప్పాలంటే 4 ఫీట్ 6 ఇంచెస్. ఇది ఖచ్చితంగా రాసుకోండి మీ బుక్‌లో, ఇది నోట్ డౌన్ చేసుకోకపోతే. సో, డయామీటర్ వచ్చే ఇంపార్టెంట్ బిట్ ఇది. బ్రెస్ట్ హైట్, స్టాండర్డ్ బ్రెస్ట్ హైట్ ఇండియా ఫాలో అవుతుంది ఏంటి? 1.37 లేదంటే 4 ఫీట్ 6 ఇంచెస్. ఓకే? అబౌవ్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడ ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఇది చెట్టు అనుకుంటే ఈ చెట్టు గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి బ్రెస్ట్ హైట్ అంటే 1.37 మీటర్స్
పైకి అంటే కరెక్ట్‌గా చూసారా ఆ యారో మార్క్ ఎక్కడుందో అక్కడ నువ్వు డయామీటర్ తీసుకోవాలి. దాన్ని బ్రెస్ట్ హైట్ డయామీటర్ అని చెప్పేసి అంటాం. ఆర్ డయామీటర్ ఎట్ బ్రెస్ట్ హైట్ డీబీహెచ్ అని అంటాం. ఓకేనా? సో, అదే మనకి వేరే కంట్రీస్ లైక్ అమెరికా లాంటి కంట్రీస్ గానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ వాళ్ళు 1.3 మీటర్సే తీసుకుంటారు. అంటే 4 ఫీట్ 3 ఇంచెసే. మనది 4 ఫీట్ 6 ఇంచెస్. ఈ బిట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనం బ్రెస్ట్ హైట్ తీసుకునేటప్పుడు అంటే డయామీటర్ అక్కడ తీసుకునేటప్పుడు డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయన్నమాట. లైక్ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు తీసుకున్న చెట్టు డయామీటర్ తీసుకుంటున్న చెట్టు యొక్క ల్యాండ్ స్లోపీగా ఉంది ఈ పిక్చర్లో చూపిస్తున్నట్టు. ఇట్లా స్లోపీగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? అప్ హిల్ వైపు వెళ్ళి నీ బ్రెస్ట్ హైట్ అంటే 1.37 మీటర్స్ కొలుచుకొని అక్కడ నువ్వు డయామీటర్ తీసుకోవాలి. అదే మనకి చెట్టు అనేది లీన్ అయిపోయింది ఇట్లా గ్రౌండ్ లెవెల్ సర్ఫేస్ అనేది కరెక్ట్గానే ఉంది. బట్ ఇట్లా లీన్ అయిపోయింది. లీన్ అయినప్పుడు నువ్వు ఎలా తీసుకుంటావు? ఎటువైపు అయితే లీన్ అయిపోయిందో అటువైపు అలాంగ్ ద ట్రీ యాక్సిస్లోనే 1.37 మీటర్స్ నువ్వు కొలిచి అక్కడ నువ్వు బ్రెస్ట్ హైట్ కింద కన్సిడర్ చేసి అక్కడ నువ్వు డయామీటర్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ట్రీ నువ్వు తీసుకుంటున్నప్పుడు ట్రీ యొక్క హైట్ తీసుకుంటున్నప్పుడు ఇట్లా నీకు ఫోర్క్ అయిపోయిందనమాట. అంటే 1.37 కొలిచావు అక్కడికి చూసుకుంటే మనకి టూ బ్రాంచెస్ కింద ఇట్లా డివైడ్ అయిపోయింది. ఫోర్కింగ్ అనేది వచ్చేసింది. అప్పుడు నువ్వేం చేయాలి? నీ బ్రెస్ట్ హైట్ కన్నా నీకు బ్రెస్ట్ హైట్ తీసుకున్న దగ్గర నీకు ఇట్లా ఫోర్క్ అయిపోయినప్పుడు ఆ పర్టికులర్ బ్రాంచెస్ని రెండింటిని కూడా ఒక ఇండివిజువల్ ట్రీ కింద కన్సిడర్ చేస్తావు. అంటే ఇండివిజువల్గా వాటికి బ్రెస్ట్ హైట్ని డయామీటర్ని కొలుస్తావు. అలా కాకుండా నీకు ఫోర్కింగ్ అనేది ఇంకా రాలేదు, ఇంకా అంటే నీ బ్రెస్ట్ హైట్ కన్నా ఇంకా పైనే ఉంది ఫోర్కింగ్. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే కరెక్ట్గా ఆ హైట్కి తీసుకుంటే సరిపోతుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో ఎవరి దగ్గర అయితే బుక్ ఉంటుందో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇది అబౌట్ డయామీటర్. సో ఇప్పుడు నేను డయామీటర్ అనేది బ్రెస్ట్ హైట్ డయామీటర్ అనేది ఎక్కడ కొలవాలి ఏంటి అని చెప్పాను. ఓకేనా? ఇక్కడితో ఆగిపోవద్దు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏం అడగొచ్చు అంటే మనకి అసలు డయామీటర్ని ఎలా కొలుస్తాము? వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ వి విల్ యూస్? సో జనరల్గా ఏంటంటే ఒక స్కేల్ పెట్టి కొలిచేయచ్చు, లేకపోతే క్యాలిపర్స్ అంటే ఇదండి. క్యాలిపర్స్ అంటే చూసే ఉంటారు చాలామంది. సో దీన్ని పెట్టి అయినా మనము వీ కెన్ మెషర్ ద డయామీటర్. ఓకేనా? సో వుడెన్ స్కేల్స్, క్యాలిపర్స్, నెక్స్ట్ దీంతో పాటు మనకి ఇంకా టేప్ ఉంటుంది, నార్మల్ టేప్ ఉంటుంది. ఆ టేప్ కూడా మనం యూస్ చేసి మనం మెజర్ చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డయామీటర్. ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, తర్వాత మెన్షన్ చేసి ఉంటారు. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటంటే అండి, 1 సెకండ్ ఐ విల్ సీ మై నోట్స్ అండ్ ఐ విల్ సే స్పేగల్ రియలస్కోప్ అని చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాని ప్రకారంగా కూడా మనము డయామీటర్ని కొలవచ్చు. అసలు ఈ రియలస్కోప్ అనేది గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మనకి డయామీటర్ కానీ హైట్ కానీ వాల్యూమ్ బేసల్ ఏరియా మొత్తం అంతా కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ని మనం యూజ్ చేసి మనము డయామీటర్ వాటిని మెజర్ చేయవచ్చు అనమాట. ఓకేనా? ఏంటి ఆ ఇన్స్ట్రుమెంట్? స్పేగల్ రియల్స్కోప్. ఓకే. ఇంకోటి కూడా ఉంటుంది బిల్ట్ మోర్ స్టిక్ అని చెప్పేసి, అది కూడా మనకి ఏమంటారు డయామీటర్ని కొలవడానికి యూజ్ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటంటే గర్త్ అంటే ఏంటి? ఏం లేదు, చుట్టూరు అంటే డయామీటర్ అంటున్నాము. డయామీటర్ అంటే ఏంటి? అలాగే కొలుస్తాం. కానీ ఏంటంటే గర్త్ ఏంటంటే మనకి ఈ బార్క్ అనే పదం గుర్తుపెట్టుకోండి. బార్క్ అంటే పైన మనకి ఏమంటారు, చెట్టు బాగా ఎదిగినాక దానికి ఏమంటారు దాని బార్క్ని తెలుగులో ఏదో అంటారు, నాకు పదం గుర్తులేదు. అంటే మనం చూడండి ఇలా పీకుతూ ఉంటే మనకి ఇట్లా వస్తూ చెక్కలాగా వస్తుంది కదా, చుట్టూరు ఒక తోళ్ళలాగా ఉంటుంది, దాన్ని మనం బార్క్ అంటాం అనమాట. సో మనకి గర్త్ అన్న చుట్టూరు కొలత తీసుకుంటాం, డయామీటర్ అన్న చుట్టూరు కొలత తీసుకుంటాం. కానీ దాన్ని డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి. చూడండి, ద రేషియో బిట్వీన్ ద డయామీటర్ అండ్ గర్త్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ గివెన్ బై 1/π. ఎందుకంటే మనకి గర్త్ అంటే చుట్టూరు ఉన్న సర్కంఫరెన్స్, అని చుట్టూరు ఉన్న కొలతని మనం సర్కంఫరెన్స్ అంటాం కదా, అది 2πr గర్త్. డయామీటర్ అంటే ఏంటంటే మనం లోపల రేడియస్ డయామీటర్ ఉంటుంది కదా, ఆ విధంగా మనం కొలవాలి. అప్పుడు మనకేమవుతుంది, అది 2r అవుతుంది. అప్పుడు రెండింటిని కూడా మనం రేషియో కడితే వీల్ గెట్ ద ఫార్ములా ఆఫ్ 1/π అనమాట, ఆర్ 0.3182. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి జనరల్గా ఈ థిక్నెస్ ఆఫ్ బార్క్ యొక్క థిక్నెస్ని ఒక ఇన్స్ట్రుమెంట్తో కొలుస్తాం, దాన్నే మనం స్వీడిష్ బార్క్ గేజ్ అని అంటాం. ఐ థింక్ ఈజీగా మనం అది చేయవచ్చు. సో గర్త్ గురించి రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లోని. నెక్స్ట్ విల్ గో ఇన్ టు ద హైట్. సో ఫస్ట్ మనం హైట్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ అసలు ట్రీ యొక్క మెయిన్ పార్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఈ పిక్చర్లోనే చూడండి, మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి నీకు ఫస్ట్ బ్రాంచ్ వచ్చింది చూసారా, అంతవరకు కూడా మనకి ఏంటంటే ఫస్ట్ బ్రాంచ్ ఆర్ లేకపోతే ఇంకా పైన గుబ్బురుగా ఒక క్రౌన్ లాగా ఫామ్ అయింది, బ్రాంచెస్ అన్నీ కూడా గుంపుగా ఫామ్ అయిపోయాయి కదా. సో అదంతా కూడా మనకి క్రౌన్ అంటాం, పైన అంతా కూడా క్రౌన్ అంటాం. సో ట్రీ హైట్ అంటే ఏంటి? కింద నుంచి ఆ క్రౌన్ పైన టిప్ వరకు ఉన్న వాటిని
ట్రీ హైట్ అని అంటాం. అలా కాకుండా నీకు కావాల్సింది ఓన్లీ బోల్ అంటే ఏంటంటే, ఈ పర్టికులర్ స్టెమ్ ఉంది కదండీ! ఏమీ లేకుండా, ఆకులు ఏమి బ్రాంచెస్ లేకుండా ఒక స్టెమ్ ఒకటే ఉంచుతారు తిన్నగా, అది బోల్ అంటాము. సో, మనకు బోల్ హైట్ కావాలంటే ఏంటి, కింద నుంచి ఆ పర్టికులర్ క్రౌన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి వరకు, అంటే ఎలాంటి బ్రాంచెస్ ఏమి లేకుండా ఉన్నది అంతా కూడా మనకి బోల్ హైట్ అని అంటాం. ఓకేనా. అదే క్రౌన్ హైట్ అంటే ఏంటి, పైన క్రౌన్ కొలిస్తే క్రౌన్ హైట్ అని అంటాం. అంటే ఈ బేసిక్ థింగ్స్ అయితే మనకు గుర్తుపెట్టుకోవాలి. పైన ఉన్న బ్రాంచెస్ అంతా గుబురుగా ఉన్నదంతా క్రౌన్ అండి, అది గుర్తుపెట్టుకోండి. కిందన మనకి ఏ స్టెమ్ లేకుండా నీట్గా మనకి చక్కగా నీట్గా కనిపిస్తుంది స్టెమ్ అట్లా, ఆ కర్రలాగా మంచిగా, అదంతా కూడా బోల్ అంటాం. సో, దీంట్లో ఒక బిట్ ఉంటుంది, అదేంటో చెప్తాను, అది గుర్తుపెట్టుకోవాలి. స్టాండర్డ్ టింబర్ అని చెప్పి ఉంటుంది. స్టాండర్డ్ టింబర్ బోల్ హైట్ అని. ఇది ఎక్కడ ఉంటుంది అంటే, ఇట్స్ ద హైట్ ఆఫ్ ద బోల్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్ నుంచి అప్ టు ద పాయింట్ వేర్ డయామీటర్ ఓవర్ ద బార్క్ ఇస్ 20 సెంటీమీటర్స్. సో, మనకి బార్క్ పైన డయామీటర్ అనేది 20 సెంటీమీటర్స్ ఉన్న దగ్గర వరకు తీసుకుంటే ఆ హైట్ని మనము స్టాండర్డ్ టింబర్ బోల్ హైట్ అని అంటాం. చాలా ఇంపార్టెంట్. కమర్షియల్ బోల్ హైట్ అంటే మనకి ఏ హైట్ వరకు మనకి టింబర్కి ఉపయోగపడేటట్టు ఉంటుందో అంతవరకు తీసుకుంటే దాన్ని కమర్షియల్ బోల్ హైట్ అని అంటాం. బట్ స్టాండర్డ్ టింబర్ బోల్ హైట్ చాలా ఇంపార్టెంట్ అండి. 20 సెంటీమీటర్స్ డయామీటర్ ఓవర్ ద బార్క్ ఉన్న హైట్ వరకు తీసుకుంటే అది స్టాండర్డ్ టింబర్ బోల్ హైట్. ఇంపార్టెంట్. స్టంప్ అంటే ఏంటి తెలియని వాళ్ళకి, జస్ట్ మనం చెట్టు కట్ చేసినాక మిగిలిపోయిన ఏదైతే స్టెమ్ పార్ట్ ఉంటుందో ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ మిగిలిపోయినంత వరకు కూడా స్టంప్ అని అంటాం. స్టంప్ హైట్ అంటే దాని కొలత. ఓకేనా. దట్ ఈస్ ఆల్. క్రౌన్ లెంత్ అంటే ఈ పైన పార్ట్ ఇక్కడ నుంచి లైక్ ఈ క్రౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ పై వరకు అదే క్రౌన్ హైట్ అనమాట. ఓకేనా. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హైట్ గురించి ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ మనము ఎలా మెజర్ చేయొచ్చు, చాలా మెథడ్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా. జస్ట్ మనం డైరెక్ట్గా మెజర్ చేయొచ్చు హైట్ని, వెళ్ళి టేప్ తీసుకొని కొలవచ్చు. అలాగని అంత పెద్ద చెట్లకు కొలవలేం కదా. అలాగని మళ్ళీ మనకి వేరే ఇండైరెక్ట్ మెథడ్స్ కూడా ఉంటాయి. సో, అవన్నీ కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. అంటే లైక్ మెథడ్స్ లిస్ట్ అవుట్ చేస్తాను అనమాట. ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది దీన్ని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది అని ఒక ఐడియా వస్తే మనకి చాలు. ఓకేనా. సో, ఆక్యులర్ మెథడ్ అంటే డైరెక్ట్గా చూసి మనము చెప్పడం, అంటే అది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులే మనము ఆక్యులర్ ఎస్టిమేటర్ చేయగలం. ఆక్యులర్ అంటే ఏంటి, కళ్ళతో చూసి చెప్పేయడం అనమాట. నాన్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే షాడో మెథడ్. అంటే ఏంటి, నీ చెట్టు నీడ పడుతుంది, ఆ నీడ బట్టి మనం దాన్ని కొలుస్తాం. ఆ నీడను కొలిచి దానికి సిమిలర్ ట్రయాంగిల్ మెథడ్ అప్లై చేసి ఆ జామెట్రిక్ సిమిలర్ ట్రయాంగిల్ అనేది ఏమంటారు ఆ ఫార్ములాను, ఆ మెథడ్ని అప్లై చేసి మనము ట్రీ యొక్క హైట్ మెజర్ చేస్తాం అనమాట. అని షాడో మెథడ్ అంటాం. సింగిల్ పోల్ మెథడ్ అంటే ఒక కర్ర తీసుకొని ఆ కర్రని దూరం నుంచి పెట్టి ఆ ఆ చెట్టు మొత్తం అంతా కూడా సిమిలర్గా ఉంది అని, అంటే దూరం నుంచి చూస్తే చిన్న కర్ర కూడా చెట్టు అంత హైట్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో, ఆ విధంగా తీసుకుని దాన్ని బట్టి మనం మెజర్ చేస్తాం అనమాట. దానికి కూడా ట్రయాంగిల్, ట్రిగ్నోమెట్రీ అవన్నీ అప్లై చేసుకొని మనం సింగిల్ పోల్ మెథడ్ అనేది అట్లా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్. దీంట్లో యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడుగుతారు, క్లైనోమీటర్ దేనికి యూస్ చేస్తారు, ఆల్టిమీటర్స్ దేనికి యూస్ చేస్తారు, ఇప్సోమీటర్ దేనికి యూస్ చేస్తారు. దే ఆల్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. ఓకే. ఇప్సోమీటర్ కానీ ఆల్టిమీటర్ కానీ. ఓకేనా. దాంతోపాటు క్లైనోమీటర్స్ కూడా. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ఈ సిమిలర్ ట్రయాంగిల్ ప్రిన్సిపల్స్ని ఎక్కువగా యూస్ చేస్తారండి. అలానే ట్రిగ్నోమెట్రికల్ ప్రిన్సిపల్స్ని యూస్ చేస్తారు. సో, ఆ మాత్రం గుర్తుపెట్టుకుని చాలు. గుర్తుపెట్టుకోండి, క్లైనోమీటరు, నెక్స్ట్ హిప్సోమీటరు, ఇంకొకటి ఉంటుంది ఎబెనీ లెవెల్ అని చెప్పేసి. అవన్నీ కూడా కామన్గా యూజ్ చేసేది ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ప్రిన్సిపల్స్ ఉపయోగించి మనం ట్రీ హైట్ని మెజర్ చేస్తాం. ఓకేనా. ఈవెన్ హాల్టిమీటర్ అని చెప్పేసి అంటారు, అది కూడా. ఓకేనా. రిలెస్కోప్ అని చెప్పాను కదా. ఈవెన్ అవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనకి ట్రిగ్నోమెట్రికల్ ప్రిన్సిపల్స్ని ఉపయోగించే చేస్తారండి. చూసారా, ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ ట్రిగ్నోమెట్రికల్ ప్రిన్సిపల్స్ ఉపయోగించి మనకి ట్రీ హైట్ని చెప్పి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే బ్రాండిస్ ఇప్సోమీటర్. ఇలా ఉంటుంది బ్రాండిస్ ఇప్సోమీటర్ అనేది. ఓకేనా. నెక్స్ట్ బ్రాండిస్ టేబుల్ ఉపయోగించి కూడా మనం చెప్పొచ్చు. అబెనే లెవెల్, ఇది కూడా మనకి ఏంటి హైట్ని. ఓకేనా. హైట్ని. నెక్స్ట్ ఆల్టిమీటర్, నెక్స్ట్ క్రిస్టన్ ఇప్సోమీటర్, అట్లనే రిలెస్కోప్, ఇవన్నీ కూడా ట్రిగ్నోమెట్రిక్ ప్రిన్సిపల్స్ని ఉపయోగించి చేస్తారు. చూడండి, ఇవి ఇన్స్ట్రుమెంట్స్. ఆల్టిమీటర్, రిలెస్కోప్, నెక్స్ట్ మనకి ఇంకోటి చెప్పాను కదా క్రిస్టన్ హిప్సోమీటర్. సో, ఇవన్నీ కూడా ఏంటి ఇన్స్ట్రుమెంట్స్. మనం డైరెక్ట్గా అడిగేస్తారు సింపుల్గా, ఈ ఇన్స్ట్రుమెంట్ని ఇచ్చేసి దేని కొలుస్తుంది అని చెప్పేసి ఇట్లా అడుగుతారు. ఎందుకంటే మనకి నెక్స్ట్ వాల్యూమ్ కూడా చదువుతాం కదా, అది డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయొచ్చు. సో, దిస్ ఇస్ ఆల్ అబౌట్ హైట్ అండి. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఇవి అంటే ఫస్ట్ రివిజన్ చేస్తున్నాం కాబట్టి రివిజన్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కానీ ఇదే ఫస్ట్ టైం చూడడం వాళ్ళకైతే కొంచెం కష్టంగానే అనిపించవచ్చు. కానీ చాలా సింపుల్గా ఏది ఇంపార్టెంటో అదే చెప్పాను. ఇవి ఈ మాత్రం కూడా గుర్తుపెట్టుకోకపోతే మనం ఎగ్జామ్కి వెళ్ళి వేస్ట్ అండి. ఓకేనా. సో, మనకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.
నెక్స్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక ఛానల్ సార్ ఎవరిదో సార్ నేను కూడా చూసాను. అప్పుడు నేను స్టార్టింగ్ ప్రిపేర్ అయినప్పుడు. సో, అతను చాలా బాగా ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంట్ మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి మనకి ప్రాక్టికల్‌గా చూపించారు ఆ వీడియోలో. నేను నెక్స్ట్ వీడియోలో నేను ఆ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఒకసారి సెర్చ్ చేసి మీకు చెప్తాను. గో అండ్ యూ లైక్ ఆ ఛానల్ కూడా యూజ్ చేసుకోండి. బికాజ్ ఇప్పుడు నేను ఇప్సోమీటర్ అని చెప్పేసాను. ఎందుకంటే ఆల్రెడీ చూసాను కాబట్టి ఓకే. ఇప్సోమీటర్‌లో ఉంటుంది. ఇట్లా మెజర్ చేశాను నాకు ఐడియా వచ్చింది. కానీ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైమ్ అనుకోండి అతని వీడియోస్ చూస్తే ఓకే. ఇప్సోమీటర్‌తో ఇలా కొలవచ్చా అని ఒక ఐడియా వస్తే బాగా గుర్తుండిపోతుంది మీకు. ఓకేనా? మేక్ యూజ్ ఆఫ్ దట్ వీడియోస్ ఆల్సో. టైం లేకపోతే ఏం చేయలేను. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ హైట్. నెక్స్ట్ నేను వాల్యూమ్ గురించి చెప్తాను. ఓకేనా? సో, హ్యావ్ ఎ నైస్ డే అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇంతవరకు వచ్చి నేను చెప్పిందంతా విని ఓకేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ వెరీ హార్ట్‌ఫుల్‌గా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఐ హోప్ కొంతమందికనేది యూజ్‌ఫుల్ ఉంటుంది అని చెప్పి ఒక్కరికి యూజ్‌ఫుల్ ఉన్నా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.